దేశంలోని అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారిలో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఒకటి. ఈ జాతీయ రహదారిపై రోజుకు వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఏపీ తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగ సమయంలో అయితే ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రహదారి 4 వరుసలుగా ఉండగా విస్తరణ చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రోడ్డు విస్తరణపై కేంద్ర మంత్రితో కోమటిరెడ్డి చర్చించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ రహదారిని 6 వరుసలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణ కసరత్తు మొదలైంది. ఈ రహదారి విస్తరణ డిపిఆర్ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా అందుకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.